హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. నేను మీ సతీష్. నేను ఈ ఛానల్ను కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజను నాకు స్టాక్ మార్కెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ స్టాక్ మార్కెట్ని ప్రొఫెషనల్గా తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా నేను ఐటీ ఎంప్లాయీనండి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను ఐటీలో వర్క్ చేస్తూ ఉన్నాను. స్టాక్ మార్కెట్ కోసం అనేసి నేను మొత్తం సేవింగ్స్ కానీ, కొంచెం ఇన్వెస్ట్మెంటు, ఎమర్జెన్సీ ఫండ్, ఇట్లా అన్ని భాగాలుగా విభజించిన తర్వాతనే, అమౌంట్ సెక్యూరిటీగా ఉన్నించుకున్న తర్వాతనే నేను ఐటీ కంపెనీకి రిజైన్ చేసేసి స్టాక్ మార్కెట్లోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్టాక్ మార్కెట్ నేను 2008లో ఎంటర్ అయ్యానండి. ఆ టైంలో నాకు పెద్ద షేరు బై చేయడం వల్ల స్టార్టింగ్ ఎవరికైనా సరే అండి, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి కంపల్సరీగా లాభం వస్తుంది. సో నాకు ఆ టైంలో బాగా లాభాలు అయితే రావడం జరిగింది. 1 మంత్కు సరిపడా ఖర్చులకి అమౌంట్లు అయితే రావడం వల్ల నేను దీంట్లో షేర్ మార్కెట్‌లో నేను జమ్ అనేసి అనుకున్నాను. ఆ తర్వాత పెద్ద స్టాక్ తీసుకోవడం ఎందుకులే అనేసి దానికి విలువ గల పెన్నీ స్టాక్స్‌నైతే తీసుకోవడం జరిగింది. అక్కడ నాకు ఎక్కువ లాసులైతే రావడం జరిగింది. సో, మనకి ఆ పార్ట్ కుదరదనేసి ఒక 1 ఇయర్ లోపల క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఐటీ జాబ్ కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ 2013లో మళ్ళీ షేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాను. అప్పుడు పెన్నీ స్టాక్స్ తీసుకోకుండా బిగ్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేది తీసుకుందామనేసి బై చేశాను. అసలుకు ఎందుకు షేర్ అనేది పెరుగుతుంది, డౌన్ అవుతుంది అనేది నాకు ఆ టైంలో అర్థం కాలేదు. ఒక స్టాక్ బ్రోకరు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. NISM 8 ఈ సర్టిఫికేషన్ మీరు చదవండి, ఎగ్జామ్ రాయండి అనేసి చెప్పారు. సో, అది చదవడం వల్ల నాకు అర్థమైన విషయాలు ఏంటంటే 2013లో అండి. 2013లో వాటిని NISMని 8ని అయితే చదవడం జరిగింది. చదివిన తర్వాత నాకు మెయిన్‌గా అర్థమైంది మూడే పాయింట్లు. ఒకటి, షేర్ మార్కెట్ పెరగడానికి, తగ్గడానికి మెయిన్ రీజను ఫస్ట్ పాయింట్ వచ్చేసి గ్లోబల్ న్యూస్. రెండో పాయింట్ వచ్చేసి లోకల్ న్యూస్, అంటే ఇండియాలో జరిగే న్యూస్. మూడో పాయింట్ వచ్చేసి ప్రతి కంపెనీలో వచ్చే న్యూస్ మరియు వాటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీద ఆ షేరు పెరగడం అనేది, తగ్గడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ పాయింటు వచ్చేసి గ్లోబల్ న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ ఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్‌కి మధ్య జరిగిన యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ అనేది పెరగడం జరిగింది. ఆ న్యూస్‌లు వల్ల మన షేర్ మార్కెట్ అయితే డౌన్ అవ్వడం జరిగింది. సెకండ్ పాయింట్, ఇండియా న్యూస్. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఇయర్ బడ్జెట్‌లో అయితే ఈ లార్జ్ క్యాపిటల్ గెయిన్స్ గానీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఇంట్రాడే మీన్స్ స్పెక్యులేటివ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ కట్టు ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరు గెస్ చేశారు. కానీ దాని మీద ఎటువంటి న్యూస్ నిర్మలా సీతారామన్ గారు తీసుకోకపోవడంతో మన స్టాక్ మార్కెట్ అయితే కుప్పకూలడం జరిగింది. అది దాన్ని లోకల్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటంటే, ఒక స్టాక్ గురించి మీన్స్ ఒక షేర్ గురించి, ఒక కంపెనీ గురించి ఒక గాలి వార్త వల్ల అది పెరగడము, లేదంటే ఒక ఇన్‌కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగింది అని తెలియడంతో, ఈడీ రైడింగ్ ఆ కంపెనీ మీద, పర్టిక్యులర్ కంపెనీ మీద జరిగింది అనడంతో కంపెనీ షేర్ డౌన్ అవ్వడము, ఇట్లాంటివి చూస్తుంటాము. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్. ఆ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది దానికి గిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ గానీ, ఇయర్ ఆన్ ఇయర్ గానీ బాగా వచ్చాయనుకోండి, ఆ షేర్ అనేది పెరుగుతుంది. కొన్నిసార్లు వచ్చేసి డౌన్ అవుతుంది. మంచిగా రిజల్ట్స్‌ని పోస్ట్ చేసినా గూడా ఆ కంపెనీ షేర్ అనేది డౌన్ అవుతుంది.
కొంతమంది అనలిస్టులు ఏమని జెప్తారు, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందనేసి జెప్తారు. అది కామన్ పాయింట్. నెక్స్ట్ ఒకసారి రిజల్ట్స్ తక్కువగా వచ్చినా గూడా వాళ్ళు కెన్ కాల్‌లో ఓహ్, వారి యొక్క కంపెనీ యొక్క గ్రోత్ ఈ విధంగా ఉండబోతుంది. వారి యొక్క కంపెనీ స్ట్రక్చర్‌ని, మెథడ్స్‌ని, ఐడియాస్‌ని ఈ విధంగా చేసుకోబోతున్నామనేసి న్యూస్ రావడంతో రిజల్ట్స్ తక్కువగా వచ్చినా గూడా ఒక్కొక్కసారి అప్ మూవ్ అయితే చూస్తుంటాము. సో, ఒక షేర్ అనేది పెరగడము, తగ్గడము అనేది ఈ 3 పాయింట్ల మీద ఆధారపడి ఉంటుందనేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నా నా యొక్క ఆహ్, స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్ సాటర్‌డేస్, సండేస్ వచ్చే వీడియోలలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్‌ని మెయిన్‌గా పెట్టడానికి కారణము ఇది పూర్తిగా ఫ్రీ ఛానల్ అండి. ఒక్క రూపాయి గూడా పే చేయవద్దు. ఇది పూర్తిగా ఫ్రీ ఛానల్లు. నాకు ఉన్న నాలెడ్జ్‌ని మీకు షేర్ చేయాలనేసి నేను ఈ ఛానల్‌నైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎటువంటి బయ్యి, సెల్లు, హోల్డ్ రికమెండేషన్ కాదు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే స్టార్ట్ చేసిన ఛానల్. అంతేగాకుండా మీరు ఎప్పుడైనా సరే అండి, ప్రతి ఒక్కరు చెప్పే విషయాల్ని, చిన్న పిల్లోడు గూడా చెప్పే విషయాల్ని తప్పకుండా వినండి. చాలా పేషెన్స్‌గా వినండి. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రము మీరే తీసుకోవాలి. ఒక స్టాక్‌ని బై చేయడం గానీ, సెల్ చేయడం గానీ, హోల్డ్ చేయడం గానీ 100 మంది చెప్పినా గూడా నీట్‌గా వినండి. కానీ నిర్ణయం మాత్రము మీదయ్యి ఉండాలి. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్. కాబట్టి ఎటువంటి డెసిషన్ అయినా మీరే తీసుకోవాలి. సో, నేను చెప్పేదేమిటంటే, నేను సెబీ రిజిస్టర్డ్ పర్సన్‌ని కాదు. జస్ట్ నాకున్న నాలెడ్జ్‌ని మీకు షేర్ చేయడానికే నేను మీ ముందుకొచ్చాను. అంతేకాకుండా నా వీడియో వచ్చేసి 10-13 మినిట్స్ 10 నిమిషాల నుంచి 13 నిమిషాల లోపల ఉండాలనేసి చూస్తాను. అంతేకాకుండా నా వీడియో కంపల్సరీగా ప్రతిరోజు కనీసం 30 స్టాక్స్ యొక్క న్యూస్‌ని చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూపియాలంటే ఈరోజు ఈరోజైతే దీని మీదుగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఈరోజు ఈ కంపెనీస్ గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. మీకు గిన టైం ఉన్నట్లయితే, ఈరోజు సమయం ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని చూడండి. లేదంటే మండే నుంచి వచ్చే వీడియోలనైతే మీరు చూడండి. నేను 10-12 మినిట్స్ లోపల వీడియో చేయడానికి గల కారణము, మనము సంపాదించడం కోసమే జీవించి ఉండట్లేదండి. మనము వర్క్ చేయాలి. ప్లస్ అమౌంట్‌ని సంపాదించుకోవాలి. అంతేకాకుండా మెయిన్ విషయము చాలామంది మర్చిపోతున్నారు. కనీసము రోజుకి ఒక గంట సేపైనా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో గానీ తో కంపల్సరీగా గడపాలి. ఎంతో ఆనందంగా ఉండాలి అనేది మర్చిపోవద్దండి. మనము ఒక యంత్రంలాగా వర్క్ చేస్తున్నామే గానీ, మన రియల్ లైఫ్‌నైతే మర్చిపోతున్నాము. నెక్స్ట్ నా వీడియో వాల్‌పేపర్ వచ్చేసి ఇక్కడ బుల్ రన్ను, బేరిష్, నెక్స్ట్ సెబీ బిల్డింగు, బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగు, ఎన్ఎస్ఈ ఎక్స్చేంజ్ బిల్డింగు, మరియు మన షేర్ మార్కెట్‌లో మనం ఏ విధంగా గ్రో అవ్వాలనేసి ఇక్కడ పిక్స్ అయితే ఉంటాయండి. ఫైనల్‌గా నేను చెప్పేదేమిటంటే అండి, మనము పెన్నీ స్టాక్స్‌లో పెట్టడం వల్ల మనకి ఎటువంటి గ్రోత్ అనేది మోస్ట్‌లీ ఉండదు. ఆ పెన్నీ స్టాక్స్ ఎప్పుడో 10 ఇయర్స్‌కి వన్సో అట్లా పెరుగుతాయి. నెక్స్ట్ చాలామంది ఫ్యూచర్స్ ఆప్షన్స్‌లో పెట్టడం వల్ల చాలా అమౌంట్లయితే పోగొట్టుకుంటున్నారు. అందుకోసం అనేసి మనము
రూపాయ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే స్టాక్ మార్కెట్‌లో దానికి తగ్గట్టుగా కొంచెమైనా మనం లాభాన్ని పొందాలనే గాని నష్టాన్ని పొందకూడదు. ఒకవేళ మీరు నష్టాన్ని పొందినట్లయితే నేను తప్పకుండా నా ఎడ్యుకేషనల్ నాలెడ్జ్‌ని అయితే షేర్ చేస్తాను. దానికి తగ్గట్టుగా అయితే మీరు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి గానీ, నేను చెప్పానని మాత్రము బై, సెల్, హోల్డ్ మాత్రం అసలుకు చేయవద్దనేసే నా మనవి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ సతీష్.